ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఎవ్వరు ఊహించని విధంగా నిన్న సాయంత్రము 5:30 టీటీడీ యాజమాన్యం వారు మనకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకైతే 3 చోట్ల కూడా తిరుపతిలో ఇవ్వటం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ సాయంత్రము మే 22 5:40 దాదాపు 16,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించి ఇవ్వడం జరిగింది. గతంలో 9 గంటలకు ఇచ్చేవారు, ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఇచ్చారు, కొన్ని సందర్భాలలో రాత్రి 7 గంటలకు ఇచ్చారు, తర్వాత 6 గంటలకు ఇచ్చారు, 6:30 ఇచ్చారు. నిన్న ఎవ్వరూ ఊహించని విధంగా 5:30కే ఇచ్చారు. కాబట్టి భక్తులు ఒకరోజు ముందుగానే తిరుపతి వచ్చి మీరు ఈ టోకెన్లు తీసుకోండి. భక్తుల రద్దీ అనేది ప్రస్తుతం అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ వారు ఇండియా పాకిస్తాన్ వారు ఇవన్నీ కూడా ఏమంత టెన్షన్ లేదు కాబట్టి చాలామంది తొందరగా వస్తున్నారు దర్శనానికి. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచే క్యూ లైన్లో ఎక్కువ మంది ఉచిత ఫ్రీ సర్వదర్శనం టోకెన్ల కోసము ఉంటున్నారు. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, అలాగే మీకు ఈ చోట్ల అన్ని చోట్ల కూడా ఈ 3 చోట్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలండి. అలాగేనండి, చాలామంది భక్తులు ఎక్కువగా భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, విష్ణు నివాసంలో ఎక్కడ మాకు తొందరగా టికెట్లు దొరుకుతాయి అని అడుగుతున్నారు. అన్నీ ఒకటేనండి, ఒక చోట తొందరగా ఒక చోట లేట్ అట్లా ఏమీ ఉండదు. ఓకేనా? ఇక ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు మరి కాసేపట్లో అయిపోతాయి. సర్వదర్శనం టోకెన్లు కూడా అయిపోయినాయి. ఇక మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చూడండి, మన ఛానల్ వాట్సాప్లో జాయిన్ అయితే నేను అన్ని అప్డేట్స్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలయ్యాయి. ఆగస్టు నెలకు సంబంధించి అవి అయిపోయినాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల కోట విడుదలవుతుంది. ఇది కూడా ఫ్రీ టికెట్లే. ఉదయం అంగ ప్రదక్షిణదైనా మధ్యాహ్నం 3 గంటలది కూడా 2 కూడా ఫ్రీ టికెట్లే. అలాగే ఈరోజు ఉదయం 11 గంటలకు 10,000 రూపాయల బ్రేక్ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్కి పే చేస్తే ముందు నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన సమాచారము. ఇక మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి ఆగస్టు నెలకి. ఓకేనా అండి? దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించగలరు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్న చూడండి, దాదాపు 72,579 మంది దర్శనం చేసుకున్నారు. 34,067 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 7 గంటలకు 50-100 రూపాయల రూములు 1,500 విడుదల చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే జూన్ జూలైలో రూములు బుక్ చేసుకోలేని వారు దయచేసి ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో రూములు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా రూములు వస్తాయి. ఓకేనా అండి? అలాగే చూడండి, ఈరోజు ఉచిత సర్వదర్శనం కోసము వచ్చిన వాళ్ళందరూ కూడా 5 నుంచి 6 గంటల దర్శనం పడుతుంది టోకెన్ ఉన్నవారికైతే. ఒకవేళ మీకు ఈరోజు టోకెన్ లేకపోతే తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గనక వెళ్తే దాదాపు 18 గంటలు మీరు కంపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే లైన్లో ఏమన్నా నించొని నడుచుకుంటానా వెళ్తూ కంపార్ట్మెంట్లో కూర్చొని ఈ ప్రయాణం అంతా కూడా మీకు 18 గంటలు పడుతుంది అని టీటీడీ వారు అయితే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే శుక్రవారము, శనివారము, ఆదివారం కాబట్టి రద్దీ అనేది సహజంగానే ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ నేను స్క్రీన్ పైన పెట్టడం జరిగింది. అలిపిరి నడక మార్గం వాళ్ళు ఒకరోజు ముందే రండి. ఇప్పుడున్న పరిస్థితిలో నడక మార్గం మధ్యలో టోకెన్లు ఇవ్వట్లేదు. మీరు భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి నించుంటే ఒకరోజు ముందు మీకు టోకెన్లు వస్తాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే ఏ రోజు కోట ఆ రోజు మీకు మెట్ల దగ్గర ఇస్తున్నారు. టైమింగ్స్ కూడా నేను పైన పెట్టడం జరిగింది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.